హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. 90స్‌లో కిడ్స్‌కి ఆగస్ట్ 15థ్ వస్తుందంటే 2 రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయేదనమాట. ఎందుకు అంటే పండుగల తర్వాత వచ్చే పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. 2 రోజుల ముందు నుంచే క్లాస్ రూమ్‌ని డెకరేట్ చేసుకోవడం అయితేమి, కలర్ పేపర్‌లు కట్ చేసుకురావడం అయితేనేమి, అలాగే ఎవరికి తగ్గ పనులు వాళ్ళు చేయడం, క్లాస్ రూమ్ క్లీన్ చేసుకోవడం, అలాగే స్కూల్ ప్రాంగణం అంతా నీట్‌గా పెట్టుకోవడం. గడ్డి, చెత్త, చెదారం ఏమీ లేకుండా నీట్‌గా అన్నీ ఏరేసుకొని, మనం ఎక్కడైతే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తామో ఆ ఏరియాని చాలా నీట్‌గా ఉంచుకునేవాళ్ళం. ఇయన్నీ యాక్టివిటీస్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనేవాళ్ళం. చాలా హ్యాపీగా ఉండేది. ఆ మూమెంట్సు మేము ఆ టైంలో ఎన్నో ముచ్చట్లుండేటియి. అందరూ ఎవరికి తగ్గ పనులు వాళ్ళకి అప్పగించేవాళ్ళు. కొద్దిగా పెద్ద పిల్లలైతే వాళ్ళకి తగ్గ పనులు చేసేవాళ్ళు. చిన్న పిల్లలు వాళ్ళు చేయదగిన పనులు అప్పగించేవాళ్ళనమాట. అందరం ఎవ్వరం కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ యాక్టివిటీస్ 2 డేస్ పాటు 2 రోజుల పాటు అందరం ఈ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాళ్ళం. కలర్ పేపర్లు డెకరేట్ చేసుకొని లాస్ట్‌లో కలర్ పేపర్‌తో క్లాస్ రూమ్‌ని అలాగే ఫ్లాగ్ హోస్టింగ్ చేసే ఏరియాని డెకరేట్ చేసుకునేవాళ్ళం. ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిపోయింది అనగానే పిల్లలకి నచ్చే ఎదురు చూసే అద్భుతమైన ఘట్టం ఏంటంటే స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్. అప్పట్లో పిల్లలకి చాక్లెట్‌లు సర్పంచ్ ఇచ్చేవాళ్ళనమాట. అప్పట్లో నారింజ మిఠాయిలు గానీ, లేదా మహాలాక్టో చాక్లెట్‌లు గానీ, ఆశా చాక్లెట్‌లు గానీ ఉండేటివి 90స్‌లో. వీటిలో ఏదో ఒక చాక్లెట్ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ తీసుకొని చాక్లెట్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత స్వీట్‌తో పాటు ఒక హార్ట్ ఇచ్చేవాళ్ళు. వీటిని తీసుకొని ఇంటికెళ్తూ పిల్లలు అప్పట్లో మేము చెప్పుకున్న కబుర్లు ఇప్పటికి గూడా గుర్తొస్తున్నాయి. అలా వెళ్తూ ఇంటికి వెళ్తూ మేము మాట్లాడుకున్న మధురానుభూతులు ఇప్పటికి గూడా తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంది. మీలో ఎంతమందికి ఇలాంటి మధురానుభూతులు ఉన్నాయి? ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.